ఈరోజు మనం మటన్ లివర్ ఫ్రై చేసుకోబోతున్నాము. ఈ మటన్ లివర్ ఫ్రైలో ఫస్ట్ మటన్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. మటన్ చక్కగా వాష్ చేసి దీన్ని ఒక అరగంట సేపు పాటు బటర్ మిల్క్, మన మజ్జిగ ఉండేది కదా, మజ్జిగలో నానబెట్టారనుకోండి, ఈ లివర్లో ఉన్న ఎక్స్ట్రా బ్లడ్ కానీ ఇంప్యూరిటీస్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ బటర్ మిల్క్ అసిడిక్ ఉండేది కాబట్టి మన లివర్ని కూడా సాఫ్ట్గా టెండర్గా చేసేస్తుంది. ఇది చూడండి, మీకు ఆల్రెడీ డిఫరెన్స్ కనిపిస్తుంది. లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా నానబెట్టుకోవడం వల్ల మీ లివర్ కుక్ అయిన తర్వాత రబ్బరీ అవ్వదు. ఇది మిడిల్ ఈస్టర్న్ క్యూజిన్లో చాలా ఎక్కువగా వాడతారు. సో మనం చేసుకునేటప్పుడు కూడా ఈ టెక్నిక్ వాడచ్చు. ఇలా మజ్జిగలో ఒక అరగంట నానబెట్టుకొని తర్వాత దీన్ని చక్కగా వాష్ చేసుకుంటే మన లివర్ కర్రీకి రెడీ అయిపోతుంది. పొలంలో ఉంటే ఇదే అడ్వాంటేజ్, ఏది వేస్ట్ అవ్వదు. ఆ కడిగిన మజ్జిగ నీళ్ళు కూడా మొక్కలు పోస్తామనుకోండి, ఆ మొక్కలకి బలం, తర్వాత పూలు చూడండి ఎంత బాగా వస్తాయో. మజ్జిగ పోయడం వల్ల రావట్లేదు, మామూలుగానే మంచిగా వస్తాయి పూలు. ఈ రెసిపీ పక్క తెలంగాణ స్టైల్లో చేసుకుందాము. హైదరాబాద్ స్టైల్లో జీలకర్ర ఆవాలు వేసి చేస్తారు, అది ఇంకా క్రేజీగా ఉండేది. కానీ నెక్స్ట్ టైం ప్యాన్లో కొంచెం ఆయిల్లో కొంచెం గరం మసాలా, ఒక 2 ఉల్లిపాయలని రఫ్గా చాప్ చేసుకుని, ప్రతి కూరలాగా ఇందులో ఉల్లిపాయలను ఎర్రగా చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా పింక్ కలర్ అయితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలను వేసి ఒక 2 మినిట్స్ ఈ నూనెలో వేయించండి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కాదు, ఫ్రెష్గా దంచి వేసుకోవాలి, కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. అప్పుడే మన లివర్కి అక్కడక్కడ పట్టుకొని తినేటప్పుడు చాలా క్రేజీ టేస్ట్ వచ్చింది. సో కించంత అల్లం, కొన్ని వెల్లుల్లి దెబ్బలు, మంచిగా ఘాటుగా స్పైసీగా ఉండే పచ్చిమిరపకాయలు, వీటన్నిటిని రోల్లో వేసి కచ్చా పచ్చగా దంచుకోండి. అస్సలు ఫైన్గా అవ్వకూడదు. ఉల్లిపాయలు ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పసుపు నూనెలో వేగిన తర్వాత దీంట్లో కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు, ఇందులో కరివేపాకు. నాన్ వెజ్ కూరల్లో కరివేపాకు వేస్తే చాలామంది ఫీల్ అవుతున్నారు, నాన్ వెజ్లో కరివేపాకు వేస్తారా అని చెప్పి. మా ఇళ్ళల్లో వేస్తారు. జనరల్గా కూడా ఈ కరివేపాకు మనకు ఆ నీచు వాసన కట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో లివర్లో కంపల్సరీగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో మన లివర్ ముక్కలు, ఈ లివర్ని ఈ నూనెలో ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వండి. లివర్ ఎప్పుడైతే 80% కుక్ అవుతుందో అప్పుడు దీంట్లో మనం మసాలాలు వేసుకుందాము. మనం లివర్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మసాలా లాస్ట్లో వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా కుక్ అవనివ్వండి. మీకు అవసరం అనుకుంటే ఒక పావు కప్ అని నీళ్ళు పోసుకోండి. మజ్జిగలో నానబెడితే అసలు ఏమీ అవసరం లేదు, దాని జ్యూసెస్లోనే అది కుక్ అయిపోతుంది. మటన్ లివర్లో చాలా గుడ్ కంటెంట్ ఆఫ్ ఐరన్ ఉండిద్ది, రకరకాల విటమిన్స్ ఉంటాయి. అలా అని చెప్పి ఎక్కువ తిన్నారనుకోండి మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. వీక్లీ 1 or 2 తింటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ తినకండి. ఏ ముహూర్తాన్ని అయితే బర్డ్ ఫ్లూ వచ్చిందో తెలియదు కానీ మటన్ రేట్ మాత్రం ఘోరంగా పెరిగిపోయింది. లివర్ కూడా 1000 రూపీస్ కేజీ అమ్ముతున్నారు, 400-500కి అమ్మేది. సో మీరందరూ తొందరగా చికెన్ తిన్న స్టార్ట్ చేస్తే మనకు రేట్లు మళ్ళీ తగ్గుతాయి. లివర్ ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మసాలాలు, కారం పొడి, ఒక స్పూన్ అంత ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, నామకే వస్తే కొంచెం జీలకర్ర పొడి, ఈ మసాలాలు వేసి ఈ నూనెలో కుక్ అవ్వాలి. ఈ మసాలాలన్నీ మసాలాలు వేసుకొని ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ లివర్ చాలా ఈజీగా ఉడికిపోతుంది. సో ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి నీళ్ళు లేకుండా చేసుకున్నాం, మంచి ఫ్రై లాగా. ఇప్పుడు చివరిలో దీంట్లో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, దంచుకున్న మిరియాలు. ఈ మిరియాలు కూడా మనకు ఆ నీచు వాసన కట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మరొక 2 మినిట్స్లో మన డిష్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చివరిలో ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసి నిమ్మరసం పిండండి. ఇంతే అండి, మన సింపుల్ లివర్ ఫ్రై రెడీ. దీన్ని మీరు స్నాక్లా తింటారా, కూరలా వడ్డిస్తారా, డ్రింక్స్తో సర్వ్ చేసుకుంటారా, మీ ఇష్టం. ఎలా తిన్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మన వేడి లివర్ ఫ్రై దీన్ని చపాతీలతో, అన్నంతో, దేంతో తిన్నా క్రేజీగా ఉండిద్ది. నా ఫేవరెట్ అయితే బగారా రైస్. ఈ గిన్నెలు ఉడిచేసుకొని తింటేనే అసలు మజా. చూడండి మన వేడి లివర్ ఫ్రై. అదిరిపోయింది. చాలా సింపుల్, చాలా ఈజీ. ఈ లివర్ ఫ్రై ఎంత సింపుల్గా ఉన్నా చాలా క్రేజీ టేస్ట్ ఇచ్చింది. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీని. బగారాన్నంలో పెరిగేసి దాంట్లో కలిపి దాన్ని దీంతో నంచుకొని తింటే అసలు టేస్ట్ ఉండేది. సో తప్పకుండా ట్రై చేయండి అలా. థ్యాంక్ యూ ఆల్. ఎక్స్పీరియన్స్ బాగున్నట్టుంది నాకా? ఈ గురువు దగ్గర పనిచేసి అన్నీ నోరు బూతులే మనకి.